Hi, hello everyone. Welcome to my channel YT Trade Learn. Today we are going to know about what is trading. అసలు ట్రేడింగ్ అంటే ఏంటిది? What is trading? Trading means buying and selling things to earn money, just like shopkeeper buys goods cheaper and sell them in higher price in market. అంటే ఒక షాప్కీపరు గూడ్స్ అనేటివి తక్కువ ప్రైస్కి కొని మార్కెట్లో ఎక్కువ ప్రైస్కి అమ్ముతాడు. దాన్నే ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ ఏంటిదంటే, వై డూ పీపుల్ ట్రేడ్? టు ఎర్న్ ప్రాఫిట్ బై బయ్యింగ్ దెమ్ అట్ లో ప్రైస్ అండ్ సెల్లింగ్ దెమ్ అట్ హై ప్రైస్. అందరూ ట్రేడింగ్ ఎందుకు చేస్తారంటే తక్కువ ప్రైస్కి కొన్ని ఎక్కువ ప్రైస్కి అమ్మడానికి ట్రేడింగ్ అనేది చేస్తారు. దాని ద్వారా ప్రాఫిట్స్ జనరేట్ చేసుకోవడానికి ట్రేడింగ్ చేస్తారు. టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. అసలు ట్రేడింగ్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి? ట్రేడింగ్ అనేది చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటిదంటే స్టాక్స్ ట్రేడింగ్. స్టాక్స్ అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, మీరు కింద స్టాక్స్, జనరల్ ఓనర్షిప్ ఇన్ కంపెనీ. ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టాక్స్. స్టాక్స్ అంటే స్టాక్ అంటే ఆ ఎంటైర్ కంపెనీ స్టాక్, ఎంటైర్ కంపెనీ షేర్స్ని, అన్ని షేర్స్ని కలిపితే స్టాక్ అంటారు. షేర్ అంటే ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ స్టాక్. ఒక్క స్టాక్ని, ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ స్టాక్ని ఒక షేర్ అంటారు. 1 షేర్ ఆఫ్ రిలయన్స్ ఎగ్జాంపుల్. స్టాక్ ట్రేడింగ్ అంటే బయ్యింగ్ స్మాల్ పార్ట్ ఆఫ్ కంపెనీ స్టాక్స్ ఈజ్ కాల్డ్ షేర్స్. ఎగ్జాంపుల్ బయ్యింగ్ 1 షేర్ ఆఫ్ రిలయన్స్, దాన్ని స్టాక్ ట్రేడింగ్ అంటారు. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటిదంటే ఎక్స్చేంజింగ్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ టు మేక్ ప్రాఫిట్. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటిదంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే డిఫరెంట్ కరెన్సీస్ లైక్ యుఎస్ కరెన్సీ, అట్లా డిఫరెంట్ కరెన్సీస్, అన్ని కరెన్సీస్ని మనం ట్రేడ్ చేయడం. అంటే అవి లో ప్రైస్లో ఉన్నప్పుడు కొని ఎక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు అమ్మడాన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అంటారు. కమోడిటీ ట్రేడింగ్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ బేసిక్ గూడ్స్ లైక్ గోల్డ్, ఆయిల్ అండ్ వీట్ ఎక్సెట్రా. కమోడిటీ ట్రేడింగ్ అంటే మీకు అర్థమైంది కదా, ఏంటిదంటే గూడ్స్ లైక్ గోల్డ్, ఆయిల్, వీట్ అన్నిటినీ తక్కువ ప్రైస్కి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మడం, దాన్నే కమోడిటీ ట్రేడింగ్ అంటారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటిదంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఇవన్నిట్లో ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటిదంటే ఈజీ వర్డ్స్లో చెప్పాలంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆన్ ద సేమ్ డే. ఒకటే రోజుల ఎక్స్పైరీ అనేది ఆ డేలోనే అవుతుంది ఆటోమేటిక్గా, మీరు అమ్మినా అమ్మకపోయినా. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ షేర్స్ అట్ సేమ్ డే ఈజ్ కాల్డ్ ఇంట్రాడే ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే హోల్డింగ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఆర్ వీక్, దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఒక ట్రేడ్ని ఒక వీక్కి కానీ ఒక డేకి కానీ హోల్డ్ చేసి పెట్టుకోవడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే హోల్డింగ్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్. ఒక ట్రేడ్ని, ఒక స్టాక్ని కొన్ని మంత్స్కి కానీ కొన్ని ఇయర్స్కి కానీ హోల్డ్ చేసి పెట్టుకోవడాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ స్కాల్పింగ్. డూయింగ్ మెనీ వెరీ క్విక్ ట్రేడ్ టు ఎర్న్ టైనీ ప్రాఫిట్స్ ఈచ్ టైం. ఒకటే డేలా మల్టిపుల్ ట్రేడ్స్, అంటే ఒకటే ట్రేడ్ని మల్టిపుల్ టైమ్స్ అమ్మి కొనడాన్ని స్కాల్పింగ్ అంటారు. డూయింగ్ మెనీ వెరీ క్విక్ ట్రేడ్స్ టు ఎర్న్ టైనీ ప్రాఫిట్స్ ఈచ్ టైం అంటే ఏంటిదంటే ఒకటే ట్రేడ్ని మల్టిపుల్ టైమ్స్ కొని అమ్మడంని స్కాల్పింగ్ అంటారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటిదంటే ట్రేడింగ్ రైట్స్ టు బై అండ్ సెల్ స్టాక్స్ అట్ ఫిక్స్డ్ ప్రైస్. ఒక స్టాక్ని ఫిక్స్డ్ ప్రైస్కి బై అండ్ సెల్ చేసే రైట్ని ఆప్షన్ ట్రేడింగ్ అంటారు. ఎగ్జాంపుల్ నిఫ్టీ 16th సెప్టెంబర్ 25,500 సిఈకి కొనడాన్ని ఆప్షన్ ట్రేడింగ్ అంటారు. ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటిదంటే ట్రేడింగ్ కాంట్రాక్ట్స్
టు బై ఆర్ సెల్ అట్ ఫిక్స్డ్ డేట్. ఒక డేట్ ఉంటుంది చూసిరా, 16th సెప్టెంబర్. ఆ డేట్ రోజు స్టాక్ని ముందే కొని పెట్టుకోవడంని ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు. క్రిప్టో ట్రేడింగ్ అంటే డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్, డిజిటల్ కరెన్సీ లైక్ బిట్కాయిన్, ఇథీరియం. అర్థమైందా మీకు? క్రిప్టో ట్రేడింగ్ అంటే డిజిటల్ కరెన్సీ, కంప్యూటర్ జనరేటెడ్ కరెన్సీని ట్రేడ్ చేయడం, దాన్ని క్రిప్టో కరెన్సీ అంటారు. ఇవన్నీ నేర్చుకోకముందుకు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టాక్ అంటే ఏంటిది, షేర్ అంటే ఏంటిది. స్టాక్ అంటే జనరల్ ఓనర్షిప్ ఇన్ కంపెనీ స్టాక్ అంటే ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టాక్. షేర్ అంటే ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ స్టాక్, ఎగ్జాంపుల్ 1 షేర్ ఆఫ్ రిలయన్స్, దాన్ని షేర్ అంటారు. నెక్స్ట్కి వెళ్తే హౌ డస్ స్టాక్ ట్రేడింగ్ వర్క్స్. అసలు స్టాక్ ట్రేడింగ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది. యూ బై ఏ టైనీ పార్ట్ ఆఫ్ కంపెనీ విచ్ ఈస్ కాల్డ్ షేర్. నువ్వు ఒక కంపెనీ టైనీ పార్ట్, అంటే ఒక కంపెనీ 100% ఉంటే దాంట్లో 0.0001% నువ్వు కొని పెట్టుకుంటావు, దాన్నే షేర్ అంటారు. ఇఫ్ ఏ కంపెనీ గ్రోస్, ఇప్పుడు ఒక కంపెనీ వాల్యూ అనేది పెరిగిందంటే, ఇఫ్ ఏ కంపెనీ గ్రోస్ అండ్ డస్ వెల్ ద పార్ట్ ఆఫ్ యువర్ షేర్ యూజువల్లీ గోస్ అప్. అంటే ఒక కంపెనీ వాల్యూ అనేది పెరిగితే ఆటోమేటిక్గా నీ షేర్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. సో నువ్వు దాని ద్వారా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. యూ క్యాన్ దెన్ సెల్ యువర్ షేర్స్ అట్ హయ్యర్ ప్రైస్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఆర్ సెల్ అట్ లో ప్రైస్ టు కట్ లాసెస్. అంటే అర్థమైందంటే నువ్వు ఎక్కువ ప్రాఫిట్ పోయినప్పుడు అమ్మొచ్చు, ఒకవేళ కంపెనీ వాల్యూ అనేది పడితే అమ్మేయచ్చు. అంటే ఎక్కువ లాసెస్ని తీసుకోకుండా తక్కువ లాసెస్ మనము వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ బేసిక్ టర్మ్స్ టు నో. మనము ట్రేడింగ్ చేసేటప్పుడు బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే బై అంటే ఏంటిది, సెల్ అంటే ఏంటిది, ప్రాఫిట్ అంటే ఏంటిది, లాస్ అంటే ఏంటిది. బై అంటే బై టు పర్చేస్ ఏ స్టాక్, షేర్ ఆర్ కాంట్రాక్ట్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ ప్రైస్ టు గో అప్. అంటే ఒక స్టాక్, షేర్ ఆర్ కాంట్రాక్ట్ని పైకి అంటే ప్రాఫిట్ వస్తుందని ఆశించి కొనడాన్ని బై అంటారు, దాన్నే బై అంటారు. కాంట్రాక్ట్ అంటే ఏంటిదంటే ఎనీ అగ్రిమెంట్ టు బై ఆర్ సెల్ సంథింగ్ అట్ సెట్ ప్రైస్ ఆన్ స్పెసిఫిక్ డేట్. ఒక డేట్ రోజు అంటే ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 12th అనుకో, 16th డేట్ రోజు నువ్వు 16th డేట్ రోజు స్టాక్ని నువ్వు ఈరోజే కొనడం, దాన్నే కాంట్రాక్ట్ అంటారు. సెల్ అంటే ఏంటిదంటే టు సెల్ అవే స్టాక్స్ ఆర్ షేర్స్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆర్ అవాయిడ్ లాసెస్. ఒక స్టాక్నైనా షేర్నైనా సెల్ చేయడాన్ని సెల్ అంటారు, దాని ద్వారా ప్రాఫిట్ బుక్ చేసుకోవడాన్ని సెల్ అంటారు. ప్రాఫిట్స్ ఆర్ లాస్, నాట్ ఓన్లీ ప్రాఫిట్ అంటే ఏంటిదంటే మనీ, ద మనీ యూ ఎర్న్ వెన్ యూ సెల్ సంథింగ్ ఫర్ మోర్ దాన్ యూ పేడ్ ఫర్ ఇట్. అంటే నువ్వు కొన్నదానికన్నా ఎక్కువ రేట్కి అమ్మడాన్ని ప్రాఫిట్ అంటారు. వచ్చిన రిమైనింగ్ మనీ, నువ్వు కొన్న ప్రైస్ కన్నా వచ్చిన రిమైనింగ్ మనీ ఉంటుంది చూసిరా. ఇప్పుడు నువ్వు 100 రూపీస్కి కొంటే 200 అమ్మినావు, నీ ప్రాఫిట్ అంటే నీకు వచ్చిన ఎక్స్ట్రా మనీ ఎంత, 100 రూపీస్. సో ఆ 100 రూపీస్ అనేది ప్రాఫిట్ అంటారు. లాస్ అంటే ఏంటిదంటే ద మనీ యూ లాస్ వెన్ యూ సెల్ సంథింగ్ ఫర్ లెస్ దాన్ యూ పెయిడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక యాపిల్ 100 రూపీస్కి కొన్నావు, 80 రూపీస్కి అమ్మినావు. సో డిఫరెన్స్ ఎంత, 20. అంటే నువ్వు 100 రూపీస్కి కొని 80 రూపీస్కి అమ్మినప్పుడు నీకు 20 రూపీస్ అనేది లాస్ అంటారు దాన్ని. ఆ 20 రూపీస్ అనేది నీకు పోయినాయి కాబట్టి పోయిన మనీని లాస్ అంటారు. హౌ టు స్టార్ట్ ట్రేడింగ్. నువ్వు ట్రేడింగ్ ఎట్లా చేస్తావు. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే లెర్న్ ద బేసిక్స్. ఫస్ట్ ట్రేడింగ్ అంటే ఏంటిది, నువ్వు అంటే ట్రేడింగ్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ చూజ్ ఏ రైట్ ప్లాట్ఫామ్, కరెక్ట్ ప్లాట్ఫామ్ని చూజ్ చేసుకోవాలి ట్రేడ్ చేయడానికి. యూజ్ ఏ రిలయబుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. కరెక్ట్ ప్లాట్ఫామ్ అంటే నీకు ఈజీగా ఉంది అట్లాంటి ప్లాట్ఫామ్ని
సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ స్మాల్, బిగిన్ ట్రేడింగ్ విత్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ యూ క్యాన్ ఎఫర్ట్ టు లూజ్. అంటే ఏంటిదంటే నువ్వు ట్రేడింగ్ స్టార్ట్ అనేది చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయాలి. ఆ అమౌంట్ పోయినా పర్వాలేదు అనుకునే అమౌంట్తో స్టార్ట్ చేయాలి. అర్థమైందా? వాచ్ ప్రైజెస్, కీప్ ఏ క్లోజ్ ఐ ఆన్ హౌ ప్రైజెస్ ఆర్ చేంజింగ్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ ఎట్లుంది, మార్కెట్ ప్రైజెస్ అనేవి ఎట్లా పోతున్నాయి అనేది నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఇంకొక పాయింట్ మిస్ చేసినావు ఇక్కడ. ఇంకో పాయింట్ ఏంటిదంటే నువ్వు డైలీ అప్డేట్స్ రిగార్డింగ్ మార్కెట్, అంటే డైలీ న్యూస్ ఉంటుంది కదా, ఆ న్యూస్ని నువ్వు ఖచ్చితంగా ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. ఏమైనా ట్రేడ్స్ తీసుకునేటప్పుడు, ఏమైనా స్టాక్స్ కొనేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన న్యూస్ ఏమైనా ఉంటే మీరు క్రాస్ చెక్ చేసి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. రిస్క్స్ ఇన్ ట్రేడింగ్. ట్రేడింగ్ క్యాన్ బి రిస్కీ, పాసిబుల్ ఆఫ్ లూజింగ్ మనీ బికాస్ ప్రైస్ క్యాన్ గో అప్ ఆర్ డౌన్. ఇప్పుడు ట్రేడింగ్ క్యాన్ బి రిస్కీ ఎందుకంటే ప్రైస్ అనేది పైకి పోవచ్చు, కిందికి పోవచ్చు. ప్రైస్ అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు. మనము ఎక్స్పెక్ట్ చేయలేం వాటిని. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ యూ కుడ్ లూజ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ యువర్ మనీ. ఇప్పుడు నువ్వు కేర్ఫుల్గా లేకపోతే నువ్వు నీ మనీని పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. అది కొంచెమైనా కానీ మొత్తమైనా కానీ. ట్రేడింగ్ కేర్లెస్లీ క్యాన్ మేక్ యూ లూజ్ మనీ. ట్రేడింగ్ కేర్లెస్గా చేస్తే నువ్వు నీ మనీ లూజ్ అవుతావు ఖచ్చితంగా. డోంట్ బ్లైండ్లీ ట్రస్ట్ ఎనీవన్, ఆల్వేస్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ట్రేడింగ్. అంటే నువ్వు ట్రేడింగ్ చేసేటప్పుడు నీ రీసెర్చ్ అనేది నువ్వు చేసి పెడితేనే కరెక్ట్. వేరే చెప్పింది బ్లైండ్గా నమ్మితే నువ్వు నీ పైసలు పొడగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. దాన్నే రిస్క్స్ ఇన్ ట్రేడింగ్ అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రేడింగ్లో. టైప్స్ ఆఫ్ సేఫ్ ట్రేడింగ్. స్టార్ట్ స్మాల్, ట్రేడింగ్ ఓన్లీ విత్ మనీ యూ క్యాన్ ఎఫర్ట్ టు లూజ్. అంటే ఏంటిదంటే ఇప్పటిదాకా చెప్పినట్టే స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయాలి. ఆ అమౌంట్ పోయినా పర్వాలేదు అనుకున్న అమౌంట్తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి. 1 lakhలో మీరు స్టార్ట్ చేయాల్సిన అమౌంట్ 2,000, 3,000, మా అంటే 5,000. ఆ 5,000 మీకు పోయినా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి సో మీరు స్టార్టింగ్ అనేది అంత చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయాలి. డూ యువర్ రీసెర్చ్, ఆల్వేస్ డూ యువర్ రీసెర్చ్ బిఫోర్ బయింగ్ ఆర్ సెల్లింగ్. ఎవరు చెప్పింది నమ్మకండి, మీ రీసెర్చ్ మీరు చేయండి. ఏదైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు, ఏదైనా స్టాక్స్ బై చేసినప్పుడు, సెల్ చేసినప్పుడు. కీప్ కామ్, అంటే స్టే పేషెంట్, డోంట్ లెట్ యువర్ ఎమోషన్ కంట్రోల్ యువర్ ట్రేడ్. నీ ఎమోషన్స్ అనేది కంట్రోల్ ఉండాలి. నువ్వు భయపడి అమ్మితే నువ్వు ఎక్కువ లాస్ బుక్ చేసుకోలేవు. సెట్ స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు స్టాప్ లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన టాపిక్ స్టాప్ లాస్. నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా. స్టాప్ లాస్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా. దాంట్లో నుంచి మీరు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. సెట్ స్టాప్ లాస్ ఎవ్రీ ట్రేడ్. ప్రతి ఒక్క ట్రేడ్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కువ లాసులు మీకు కావు స్టాప్ లాస్ పెట్టుకుంటే. స్టాప్ లాస్ పెట్టుకోకపోతే, మీరు చూసుకోకపోతే చాలా ఎక్కువ లాసెస్ మీకు అవుతాయి. స్టే అప్డేటెడ్, ఫాలో మార్కెట్ న్యూస్ అండ్ ట్రెండ్స్. మార్కెట్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ మీకు తెలిసి ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రెండ్స్ మీకు తెలిసి ఉండాలి. ట్రేడింగ్ క్యాన్ బి ఫన్ అండ్ రివార్డింగ్. ట్రేడింగ్ అనేది ఫన్ అండ్ రివార్డింగ్ ఎప్పుడు ఉంటుందంటే నువ్వు ట్రేడింగ్ నుంచి లెర్న్ చేసినప్పుడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ ఎర్న్ ప్రాఫిట్స్, నువ్వు కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా, గెయిన్ చేసినా కూడా నీకు ట్రేడింగ్ అనేది చాలా ఫన్ అండ్ రివార్డింగ్ ఉంటుంది, ఎగ్జైటింగ్ ఉంటుంది. ట్రేడింగ్ అనేది నీకు ప్రాఫిట్స్ వస్తే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.